హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అనిత అకాడమీ. ఇప్పుడే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు పాలిటీ బిట్స్ నంబర్ 38 గురించి తెలుసుకుందాం. ఇందులో ఇచ్చే బిట్స్ అన్నీ కూడా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఇటు టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్స్లలో పేపర్ 1 జిఎస్ పేపర్ ఏదైతే ఉంటుందో అందులో ఈ బిట్స్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. ఇంకా ఇవే కాకుండా పొలిటికల్ సైన్స్ సెట్ నెట్కి, ఇంకా పొలిటికల్ సైన్స్ పీజీ ఎంట్రన్స్కి, జేఎల్ సివిక్స్కి కూడా ఈ బిట్స్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. ఇందులో టాపిక్ వచ్చేసి భారత రాజ్యాంగంపై ప్రముఖుల వ్యాఖ్యానాల గురించి తెలుసుకుందాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఇందులో ఫస్ట్ చూసుకున్నట్లయితే భారత రాజ్యాంగాన్ని అర్ధ సమాఖ్య లేదా క్వాసీ ఫెడరేషన్ అని అన్నది ఎవరు అని అడగడం జరిగింది. ఎవరు అని అంటే కేసీ వేర్. ఓకేనా, ఇక్కడ అర్ధ సమాఖ్య అనే భారత రాజ్యాంగాన్ని వర్ణించింది కేసీ వేర్ గారు. నెక్స్ట్ భారత రాజ్యాంగాన్ని సర్దుబాటు సమాఖ్యగా అన్నది ఎవరు అని అంటే ఓపి గోయల్ గారు. ఇంకా భారత రాజ్యాంగాన్ని సహకార సమాఖ్య లేదా కోఆపరేటివ్ ఫెడరేషన్ అన్నది గ్రాన్విల్ ఆస్టిన్. ఇక్కడ ఈ అంశాలని మీరు క్లియర్గా గుర్తుంచుకోండి. ఇక్కడ ఇవి గుర్తుంచుకోవడానికి మీరు ఎక్కువగా ప్రాక్టీసే ఇంపార్టెంట్. ఎంత మీరు ప్రాక్టీస్ చేస్తే అంత బాగా ఈ అంశాలపై గ్రిప్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ అర్ధ కేసీవేర్ అట్లా ఒక 10 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఇంకా సర్దుబాటు గోయల్, సహకార గ్రాన్విల్. ఇట్లా సహకార అనగానే మీకు గ్రాన్విల్ అనేది గుర్తు రావాలి. ఆ విధంగా ఒక 10 టైమ్స్ సహకార గ్రాన్విల్ అని అట్లా ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ ప్రముఖుల వ్యాఖ్యానాలకి సంబంధించి మీరు ఎలాంటి కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ఏ రకంగా బిట్ అడిగినా చేయగలుగుతారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే భారత రాజ్యాంగాన్ని ఐరావతంతో పోల్చింది ఎవరు అని అంటే హెచ్వి కామత్ గారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా బిట్లలో రావడం జరిగింది ఎగ్జామ్స్లలో ఈ బిట్ అనేది, కాబట్టి క్లియర్గా గుర్తుంచుకోండి. బేరసారాల సమైక్య అని అన్నది మారిస్ జోన్స్. రాజ్యాంగాన్ని బేరసారాల సమైక్యగా వర్ణించింది మారిస్ జోన్స్ గారు. ఇంకా అందమైన అతుకుల బొంత అని అన్నది గ్రాన్విల్ ఆస్టిన్. మనం ఇందాక గ్రాన్విల్ ఆస్టిన్ అక్కడ సహకార సమైక్యగా చెప్పుకున్నాం. సహకార అందమైన అతుకుల బొంత గ్రాన్విల్ ఆస్టిన్ అని ఒక 10 టైమ్స్ అనండి, మీకు ఈజీగా గుర్తుండిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగాన్ని న్యాయవాదుల స్వర్గం లేదా లాయర్స్ ప్యారడైజ్గా అభివర్ణించింది ఐవర్ జెన్నింగ్స్. ఇక్కడ ఈ అంశాన్ని క్లియర్గా గుర్తుంచుకోండి. రాజ్యాంగ పీఠికను రాజ్యాంగానికి కీ నోటుగా వర్ణించింది ఎవరు అని అంటే ఎర్నెస్ట్ బార్కర్ గారు. నెక్స్ట్ అంశం, భారత రాజ్యాంగం ఇతర రాజ్యాంగాలను కొల్లగొట్టి రూపొందించిందిగా వర్ణిస్తే నేను గర్వపడతాను. మంచి ఎక్కడున్నా గ్రహించడం తప్పు కాదు అని అన్నది ఎవరు అని అంటే అంబేద్కర్ గారు. ఇక్కడ ఈ అంశాలన్నీ క్లియర్గా గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అంశాలు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ వీడియోను తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.